హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. చిక్కుడుకాయలు నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, మనకైతే మంచిగా ముద్దకి ముక్కలు తగులుతా బాగుంటాయి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే. మా పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారండి, సన్నగా కట్ చేసి ఇలా ఫ్రై చేస్తే మాత్రం. ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, ఫ్రై కాబట్టి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ అనేది వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు నేనైతే తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. దీంట్లో ఆనియన్ అవసరం లేదండి, నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను కదా, ఆనియన్ వేయకండి, అవసరం లేదు. టేస్ట్ అనేది ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకుందాం. చిక్కుడుకాయలు అనేవి ఇలా మనం తిప్పుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు చిక్కుడుకాయలు అనేవి కొంచెం త్వరగా మగ్గుతాయి. కొంచెం లైట్గా ఉప్పు కూడా పడుతుంది. ఓకేనా? ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి ముక్కలు అనేవి. ఇప్పుడు సాల్ట్ అనేది ముక్కలు పడుతుంది, ముక్కలు కూడా త్వరగా ఫ్రై అవుతాయి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మీరైతే చిక్కుడుకాయలు అనేవి మనకి మంచిగా మగ్గుతున్నాయండి, ఇంకా కొంచెం వేయించుకోవాలి. లేతవి అయితే త్వరగా అయిపోతుందండి, మంచిగా టేస్ట్ కూడా. లేత చిక్కుడుకాయలు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈలోపు మనం ఈ ఫ్రైలో వేసుకోవడానికి మనం ఒక మసాలా రెడీ చేసుకుందామండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా మిక్సీ గిన్నె తీసుకున్నానండి. కొబ్బరి అండి కొంచెమే తీసుకున్నాను, నేను సన్నగా తరుక్కున్నాను. కొంచెం కొబ్బరి తీసుకోండి. కొంచెం జీలకర్ర అండి. ముందు ఈ కొబ్బరి జీలకర్ర అనేది మనం మిక్సీ పట్టుకుందాము. తర్వాత వెల్లుల్లి, సాల్ట్, కారం వేసి మిక్సీ పట్టుకుందాము. ఓకేనా? కొబ్బరి జీలకర్ర అనేది ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లి వేసుకుంటున్నాను. వెల్లుల్లి ఒక చిన్న గడ్డ తీసుకోండి, అంటే ఒక 9 వరకు వస్తాయి. ఒక 9 వెల్లుల్లి అనుకోండి. కారం అండి ఒక 2 స్పూన్లు వేసుకోండి, గట్టిగా 2 స్పూన్లు కారం వేసుకోండి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. మనకి కారానికి సరిపడా సాల్ట్ వేసుకోండి, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మనకి కర్రీలోకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి ఒకేసారి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఈ 3 కలిపి. ఉప్పు, కారం, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర ఇలా మొత్తం కలిపి మనం ఇలా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో మనం ఇలా చిక్కుడుకాయలు అనేవి తిప్పుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకు చిక్కుడుకాయలు అనేవి త్వరగా మగ్గుతాయి, ప్లస్ అన్నీ మగ్గుతాయి. తిప్పకుండా ఉంటే ఒకవైపే ఫ్రై అవుతుంది. చిక్కుడుకాయలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాయండి.
ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుందాము. చిక్కుడుకాయలు అనేది ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. చిక్కుడుకాయలు అనేవి మనకు మగ్గాయండి, మంచి గోల్డెన్ కలర్ కనిపిస్తున్నాయి కదా, చూసారా, మంచిగా వేగాయి చిక్కుడుకాయలు అనేది. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కారం, అది ఇప్పుడు మనం వేసుకుందాము. అది వేసుకున్నాక మనం ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మగ్గనివ్వాలి. అప్పుడే మనకి కారం మసాలా అనేది మంచిగా ముక్కకు పడుతుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఇప్పుడు మనం కారం అనేది వేసుకుందామండి. ఇందాక మనం చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకొని. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియట్లేదు. అసలుకి రియల్గా అయితే సూపర్ ఉంది. కలర్ అంతా బాగుందండి, ముక్కలన్నీ బాగా వేగాయి. ఈ కారం అయితే వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రై చేసినప్పుడల్లా మనం కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే మనకి ఫ్రై ఐటమ్స్ అన్నీ బాగుంటాయండి. ఒకసారి మీరు చిక్కుడుకాయ ఫ్రై అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచేసుకొని బాగా మగ్గనివ్వాలి. దగ్గరే ఉండి తిప్పుతూ ఉండండి. కొబ్బరి వేసాం కదా, కొంచెం అడుగంటుతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు సిమ్లో పెడదాము. పది నిమిషాలు అయిపోయిందండి. ఫ్రై అయితే మంచిగా వేగింది. ఇందాక మనం వేసుకున్న కారం అనేది కూడా మంచిగా ముక్కలకు పట్టింది. మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ ఇదే రకంగా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మీకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వంటలు కావాలంటే మీరైతే ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.